మహాపరిశుద్ధుడు అయినటువంటి గొప్ప దేవ, మహోన్నతుడ, మహాగణుడ, నాయన నీ ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయా నాయన, ఈ వేకువజాము సమయంలో ప్రభువా, ఎంతోమందికి లేని గొప్ప ధన్యత, గొప్ప భాగ్యమును తండ్రి మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మీ ఘనమైన శ్రేష్టమైన పాదాలను స్తుతిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన, అయా ఈ ఉదయకాల సమయంలో నాయన మరొక నూతనమైన దినాన్ని మేము చూడడానికి, నీ సన్నిధిలో ప్రార్థించడానికి, నీ సన్నిధిలో స్తుతించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. అయా ఈ దినమందు నాయన ఎంతోమంది సజీవులుగా లేరు, మృతులై ఉన్నారయ్యా. మీరు మమ్మల్ని సజీవులుగా చేసినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు 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 తండ్రి. పరిశుద్ధుడ, జీవాధిపతి అయినటువంటి దేవా, సర్వోన్నతుడైనటువంటి దేవా, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. అనేక మంది మా మధ్యలో మృతులై ఉన్నారు, కానీ అయ్యా మేము ఈ రీతిగా బ్రతికి నిన్ను స్తుతించడానికైనా ఆయన మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి, ఈ క్షేమ స్థితిని బట్టి నాయన మీకు వందనాలు, మీకే స్తోత్రాలు, మీకే స్తోత్రాలు. ఈ కృప కలిగినటువంటి స్థితిని బట్టి నీకు స్తోత్రాలు నాయన. అయా ఈ ఉదయం ప్రభువా, నీ నామాన్ని స్తుతించడానికై, నీ నామాన్ని ప్రార్థించడానికై, నీ నామాన్ని ఘనపరచడానికై మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా, నీకే స్తోత్రాలు నాయన. అయా ఈ ఉదయం జ్ఞాపకం చేసుకోండి ప్రభువా తండ్రి నాయన. కేవలం నీ కృప చేత, నీ దయ చేత నాయన, కేవలం నీ వాత్సల్యత చేత మరొక నూతనమైన శ్రేష్టమైన దినాన్ని మీరు మాకు ఇచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయా మేము సజీవులుగా ఉండటమై నాయన మీ కృపను చూపిన విధమును బట్టి నాయన మీకు స్తోత్రాలు. మేము ఇంకా బ్రతికి ఉండి నిన్ను స్తుతించడానికై మీ కృపను ఇచ్చిన విధానమును బట్టి మీకు స్తోత్రములు. దినమందు నాయన అయా నీ పరిశుద్ధాత్మ సన్నిధిని, నీ పరిశుద్ధాత్మ కృపను మీరు మాకు దయచేయండి. ఈ దినమంతా మీరు మాకు దయచేయండి. నమ్మదగిన దేవా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఆశ్చర్యకరమైనటువంటి దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆలోచనకర్త అయినటువంటి దేవా నీకే స్తోత్రం. బలవంతుడైనటువంటి దేవా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నెమ్మదినిచ్చి బాగు చేసే దేవా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం అయ్యా. మీకే వందనాలు. అద్భుతములు చేయుచున్నటువంటి గొప్ప దేవా నీకు స్తోత్రం నాయన. ఈ వేకువజాము నాయన ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేకులు ప్రభు ఈ యొక్క ప్రార్థన ద్వారా ఆశీర్వదించబడినట్లుగా సహాయమును దయచేయండి నాయన. అయా ఈ వేకువజాము ప్రార్థన నాయన మీరు జ్ఞాపకము చేసుకోండి నాయన. అయా నాయన ఈ యొక్క నాయన ఉదయకాల సమయంలో ప్రభు ఎందరైతే అయా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో నాయన, అయా పూర్ణ మనసుతో నిన్ను స్తుతించడానికి అయా ఇదిగో తండ్రి ఈ యొక్క గొప్ప నాయన ఏ భాగ్యమును కలిగి ఉన్నారో వారిని మీరు దీవించండి ఆయన, వారిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో తండ్రి నాయన మార్కు సువార్తలో మీరు చెప్తున్నారు కదా 11వ అధ్యాయం నాయన. అయా మీరు ప్రార్థన చేయనప్పుడు, ప్రార్థన చేయు ప్రతి అంశమును అయా మీరు నిశ్చయముగా దయచేస్తున్నారు, మీరు నమ్మండి అని మాకు చెప్పుచున్నారు కదా నాయన. అయా మేము నమ్ముచున్నాము నాయన. అయా మేము అడిగిన ప్రతి నాయన ఏ ప్రార్థనకు మీరు జవాబులు ఇస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి నాయన. అందుని బట్టి నాయన మీకే వందనాలు అయా, మీకే వందనాలు, మీకే వందనాలు. మమ్మల్ని దీవిస్తున్నందుకు మీకు వందనాలు అయా, మమ్మల్ని ఆశీర్వదించబోతున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. అయా మేము చేసే ప్రతి ప్రార్థన మీరు ఆలకిస్తున్నారని మేము నమ్ముచున్నాం అయా. అయా మీకే వందనాలు, మీకే వందనాలు నాయన, మీకే వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో నాయన అయ్యా మా హృదయాలు తెరిచి నాయన నీ సన్నిధిలో ప్రభువా విజ్ఞాపన చేయుచున్నప్పుడు ఇదిగో తండ్రి మీ సన్నిధిలో మేము ఏదైతే విజ్ఞాపన చేయుచున్నామో, ఇదిగో తండ్రి మీ సన్నిధిలో మేము ఏదైతే అడుగుచున్నామో, అడుగు ప్రతి దానిని అయా ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు దయచేయండి. కృప కలిగినటువంటి దేవా నీకు స్తోత్రాలు, వందనాలు, వందనాలు. ఇదిగో తండ్రి అయా మా ప్రార్థన వినుచున్నటువంటి గొప్ప దేవ, మా ప్రార్థన ఆలకిస్తున్నటువంటి గొప్ప దేవ, మా ప్రార్థన విని అయా మా ప్రార్థనకు చెవియొగ్గుచున్నటువంటి గొప్ప దేవ అయా మీకే వందనాలు, మీకే వందనాలు. గొప్ప భీకర కార్యములు చేయించున్నటువంటి దేవ నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ఆయన. అయా మీకే వందనాలు, మీకే వందనాలు ఆయన. అయా దావీదు గారు అంటున్నారు కదా, కీర్తనాకారులైనటువంటి దావీదు గారు ఇలా అంటున్నారు కదా తండ్రి, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసుకుని కాచి ఉందును, స్తుతులతో నింపబడుట ఎంత గొప్ప ధన్యత. అయా నాయన, నాయన దయచేసి అటువంటి నాయన కంఠస్వరమును మాకు దయచేయండి అయా. మీ సన్నిధిలో ప్రార్థనను సిద్ధము చేసుకొని మిమ్మల్ని అయా మీ ముందు గోజాడే అద్భుతమైనటువంటి భాగ్యమును మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అయా ప్రాధేయపడుచున్నాం నాయన, ప్రాధేయపడుచున్నాం నాయన. మీరే మాకు కృపను దయచేయండి అయా. మరి ముఖ్యంగా నాయన
అయ్యా ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయంలో అయా మా కుటుంబాల క్షేమాన్ని కోరుతూ నాయన మీ సన్నిధికి వస్తున్నాము తండ్రి. అయా మా కుటుంబంలో క్షేమమును నాయన ఏలుబడి చేయమని నాయన మేము అడుగుచున్నాము నాయన, ప్రాధేయపడుచున్నాం. ప్రతి ఇల్లు నాయన నీ వెలుగుతో నింపబడాలని నాయన మేము అడుగుచున్నాము నాయన. ప్రతి ఇల్లు నాయన చీకటి లేకుండా వెలుగుతో నింపబడాలి నాయన. ప్రతి కుటుంబం నాయన నీ రెక్కల చాటున భద్రపరచాలని అయా మేము వేడుకుంటున్నాము తండ్రి. అయా మేము వేడుకొంచున్నాం నాయన, నీ ఆత్మ సహాయంతో అయా మా విన్నపాలను నాయన మీ పాదాల చెంత పెడుతున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి మా కుటుంబాల కొరకు నాయన. అయా ప్రార్థన చేస్తున్నాము నాయన, దయచేసి ప్రభు ఆలకించండి. అయా ప్రభు నాయన మా కుటుంబాన్ని రక్తపు కోటలో భద్రపరచండి నాయన. ఏ కీడు నాయన అయా మా దరి చేరకుండా నాయన నీ దేవదూతల కంచె కాపుదల భద్రతా వలయం ఉంచమని అడుగుచున్నాము తండ్రి. బయటకు వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు నాయన నీ తోడ్పాటునిచ్చి ప్రమాదాల నుండి నాయన వారిని తప్పించి మమ్మల్ని తప్పించండి. నీ కంచె ప్రతి ఇంటి చుట్టూ ఉంచి శత్రువుల దాడుల నుండి రక్షించమని వేడుకొనిచున్నామయ్యా. అయా మీరే మాకు తోడుగా ఉండండి. మీ రక్షణను, మీ కంచెను, మీ కాపుదలను నాయన మా కుటుంబాల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం, ప్రాధేయపడుచున్నాం నాయన. అయా ఎటువంటి ప్రమాదాలు నాయన, ఎటువంటి మరణాలు నాయన, ఎటువంటి అపాయకరమైనటువంటి స్థితులు నాయన మా కుటుంబాల్లో ఉండకూడదు నాయన. మీ కంచె నాయన మా కుటుంబాల చుట్టూ ఉంచమని, శత్రువు దాడి నుండి నాయన మీరు మమ్మల్ని రక్షించమని వేడుకొనిచున్నామయ్యా. అయా వేడుకొనిచున్నాం తండ్రి. అలాగే నాయన కుటుంబాల ఐక్యత గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయన కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగించండి నాయన. అయా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి నాయన అలజడలను తీసివేయండి నాయన. ఒకరినొకరు ప్రేమించుకునే మనస్సును దయచేయండి. ఒకరినొకరు నాయన అయా నమ్మునట్లు నాయన ఒకరిని మించి ఒకరు నాయన ప్రేమించుకునే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాము తండ్రి. అయా కుటుంబ వ్యవస్థలో ఐక్యత చాలా ముఖ్యం కదా నాయన. అటువంటి ఐక్యతను నాయన మా కుటుంబాలలోనికి మీరు పంపించండి. సమాధానకర్త అయినటువంటి దేవుడు మీరు కదా నాయన. అయా దయచేసి నాయన కుటుంబాల్లోనికి ఐక్యతను తీసుకుని రండి నాయన. అయా భార్యాభర్తలు, తల్లిదండ్రులు నాయన పిల్లలు అందరూ ఏక మనసుతో ఐక్యతతో వర్ధిల్లాలని అయా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన ఎవరిని ద్వేషించకూడదు ఆయన, అందరూ లోబడి ఉండాలి నాయన. అందరూ ప్రేమించడానికి నాయన ముందుకు ఉండాలి నాయన అడుగుచున్నాం, ప్రాధేయపడుచున్నాం తండ్రి. అయా మా కుటుంబంలో ఐక్యత వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాము నాయన. శత్రువు తెచ్చే నాయన అయా మధ్యలో నాయన శక్తులను లయం చేయమని అడుగుచున్నాము. అయా నీ ప్రేమతో నాయన వారిని అనుసంధానించండి నాయన అడుగుచున్నాం, ప్రాధేయపడుచున్నాము నాయన. అయా నాయన కృప చూపించండి. భార్యాభర్తలను, తల్లిదండ్రులను, వారి బిడ్డలను అందరూ ఏక మనసుతో ఉన్నట్లు నాయన, ఒకరిని ఒకరు ప్రేమింపబద్దులుగా ఉన్నట్లు నాయన మీరు సహాయం చేయండి. ఎక్కడ వ్యతిరేకత ఉండకూడదు నాయన. వారి కుటుంబాల్లో ఐక్యత రావాలని ప్రార్థన చేస్తున్నాము, కృప చూపించండి నాయన. అలాగే నాయన కుటుంబాల్లో సమాధానం కోసం ప్రార్థన చేస్తున్నాము నాయన. అల్లకల్లోలంగా ఉన్నటువంటి ప్రతి హృదయంలోనూ నాయన, ప్రతి గృహంలోనూ నీ అద్భుతమైనటువంటి సమాధానాన్ని కుమ్మరించండి తండ్రి. గొడవలు, అశాంతి ఉన్న చోట నీ శాంతిని ప్రసాదించి అయా వారి మనస్సులకు నెమ్మదినివ్వండి, వారి మనస్సులకు నెమ్మదినివ్వండి నాయన. లోకము ఇవ్వలేని శాంతిని నాయన అయా మా కుటుంబాలకు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం తండ్రి. అయా లోకములో లేనటువంటి నాయన నెమ్మది, ప్రశాంతత అయా ఎటువంటి పరిస్థితులు నాయన అయా నాయన మా కుటుంబాల్లో నాయన శాంతిని ప్రసాదించమని అడుగుచున్నాము. అయా మా కుటుంబాల్లో నెమ్మదిని దయచేయమని అడుగుచున్నాము. అయా మీకే అడుగుచున్నాము. ఎటువంటి గొడవలు లేకుండా సమాధానాన్ని మా కుటుంబంలో నాయన అడుగుచున్నాము నాయన, ప్రాధేయపడుచున్నాము నాయన. ప్రతి హృదయాన్ని మీరు ముట్టండి, ప్రతి గృహాన్ని మీరు ముట్టండి. ప్రతి గృహంలో నాయన అద్భుతమైనటువంటి సమాధానాన్ని మేము కోరుచున్నాము నాయన. అయా మీరే కుమ్మరించండి, మీ అద్భుతమైనటువంటి దీవెనలు కుమ్మరించండి. అయా గొడవలు నాయన ఎక్కడ లేకుండా, అల్లర్లు ఎక్కడ లేకుండా నాయన ప్రతి ఇంటికి సమాధానం ఇప్పుడే కలుగునుగాక. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో ఇప్పుడే ప్రతి కుటుంబం మీదకి సమాధానం వచ్చునుగాక. అయా అడుగుచున్నాం, ప్రాధేయపడుచున్నాం తండ్రి. సహాయము చేయండి నాయన. అలాగే నాయన ఆర్థికంగా నాయన మా కుటుంబాలను దీవించండి. ఆర్థికంగా నాయన మా కుటుంబాలను బలపరచండి. ఫైనాన్షియల్గా మా కుటుంబాలలో బ్లెస్సింగ్స్ దాచేయమని అడుగుచున్నాం తండ్రి. అయా నాయన మా కుటుంబాల్లోని ప్రతి అవసరాన్ని నీ మహిమలో తెర్చండి నాయన. అప్పుల బాధ నుండి ప్రతి ఒక్కరికి విడుదల
విడుదల విడుదల కలిగజేయండి ఆయన. వారి చేతి పనులను, ఉద్యోగాలను, వ్యాపారాలను దీవించండి నాయన. ఇప్పుడే నాయన దీవించమని అడుగుచున్నాము నాయన, ప్రాధేయపడుచున్నాము నాయన. కొరత లేని సమృద్ధిని వారికి దయచేయండి నాయన. నాయన సహాయం చేయండి. పరలోకపు తలుపులు తెరిచి ప్రతి ఇంటికి ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాము నాయన. అయా ప్రార్థన చేస్తున్నాము, ఆర్థిక దీవెనలతో ప్రతి కుటుంబము వర్ధిల్లాలి నాయన. అయా నీ మహిమలో నాయన వారు ఆనందపడాలి నాయన. వారికి ఉన్నటువంటి అప్పుల బాధలన్నీ ఈ క్షణమే కొట్టివేయబడినట్టు పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో ప్రార్థన చేస్తున్నాము నాయన. దయచేసి మా కుటుంబాల్లోనికి ఆర్థిక దీవెనలు పంపించండి నాయన. ప్రతి అప్పులను కొట్టివేయండి అడుగుచున్నాము నాయన. మా వ్యాపారాలను దీవించండి, మా చేతి పనులను దీవించండి, మా ఉద్యోగాలను దీవించండి. కొలత లేని సమృద్ధిని నాయన మాకు దయచేయమని అడుగుచున్నాం నాయన. కృప చూపించండి నాయన. మీ యొక్క చిత్తానుసారముగా నాయన అయా మా కుటుంబాన్ని దీవించమని అడుగుచున్నాం నాయన. అలాగే నాయన అయా బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా మా బిడ్డలను నాయన మీ జ్ఞానంతో నింపండి నాయన. అయా మీ జ్ఞానముతో నింపండి. వారిని లోకపు ఆకర్షణల నుండి రక్షించి నీ మార్గంలో నడిపించండి అయా. వారి చదువుల్లో, కెరియర్లో నాయన ఉన్నత శిఖరాలను అధిరోహించేలా నాయన నీ కృపను వారికి తోడుగా ఉంచండి నాయన. అయా మీ కృపను ఆయన వారితో ఉంచమని అడుగుచున్నాం ఆయన. వారు నీకు సమాజానికి ఆశీర్వాదకరంగా ఎదిగినట్లు నాయన వారి భవిష్యత్తును దీవించండి నాయన. ఈ లోక విద్యతో పాటు మహోన్నతుని విద్యను కూడా నాయన వారికి నేర్చుకున్నట్లు వారిని జ్ఞానముతో నింపండి. వారి మా తల్లిదండ్రులకు నేను జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాం నాయన. ప్రాధేయపడుచున్నాము అయా. మా బిడ్డల జ్ఞానంతో నింపమని అడుగుచున్నాము తండ్రి. అయా ఈ లోక ఆకర్షణలు ఎక్కడ వారిని లాగకుండా నాయన అయా ఈ లోకములో ఉన్నటువంటి ఎటువంటి చెడు వారి మీద క్రియ చేయకుండా నాయన వారి మీద మీ కంచె వేయండి నాయన. అయా వారి మార్గంలో మీరు తోడుగా నడిపించండి నాయన. వారి చదువుల్లో, కెరియర్లో అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి శిఖరాలకు వారు చేరుకున్నట్లు అయా మీరే సహాయము చేయమని అడుగుచున్నాము తండ్రి. ప్రాధేయపడుచున్నాము అయా. మీ కృపను మాకు చూపించండి నాయన. మీకే స్తోత్రాలు చెల్లింపు బద్దులమై ఉన్నాము నాయన. అయా అనారోగ్యాల నుండి నాయన స్వస్థతను దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కుటుంబ సభ్యులపై నాయన నీ హస్తాన్ని నాయన, నీ స్వస్థత కలిగినటువంటి హస్తాన్ని, నీ గాయపడినటువంటి హస్తాన్ని ఉంచండి. వారిని సంపూర్ణంగా ముట్టండి నాయన. వారి ప్రతి దీర్ఘకాలిక వ్యాధిని, బలహీనతను నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాం. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో గద్దిస్తున్నాం తండ్రి. అయా నీ జీవము వారి శరీరాల్లో ప్రవహించునుగాక. సంపూర్ణ ఆరోగ్యముతో వారిని స్తుతించేలా కృప చూపించండి. వారికి ఉన్నటువంటి ప్రతి నాయన దీర్ఘకాలిక వ్యాధులన్నింటినీ, బలహీనతలన్నింటినీ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో గద్దిస్తున్నాము తండ్రి. సహాయం చేయండి. అనారోగ్యాల నుండి అయా వారికి స్వస్థతను దయచేయమని ప్రాధేయపడుచున్నాము నాయన. ఇప్పుడే మీ హస్తాన్ని నాయన వారి మీద ఉంచమని అడుగుచున్నాం నాయన. వారికి ఉన్నటువంటి ఆ యొక్క వ్యాధులను, బాధలను తీసివేయమని నాయన. ఆ యొక్క వ్యాధి నుండి నాయన, ఆ యొక్క నెప్పుల నుండి నాయన వారికి ఉపశమనమును దయచేయమని ప్రాధేయపడుచున్నాను నాయన. అయా మీకే వందనాలు నాయన. అయా వ్యసనాల నుండి నాయన అయా విముక్తి కలుగునట్లు నాయన మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయా వ్యసనాల వల్ల చితికిపోతున్నటువంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. చెడు అలవాట్ల నుండి వారికి సంపూర్ణమైనటువంటి విడుదలనివ్వండి నాయన. అపవాది బంధకాలను తెంచివేసి అయా వారి మనస్సులను నూతనపరచండి. కుటుంబ బాధ్యతలను నెరవేర్చే జ్ఞానాన్ని వారికి నాయన. చీకటి శక్తుల నుండి వారిని వెలుగులోనికి నడిపించమని వేడుకొనిచున్నాం తండ్రి. అయా అది ఇప్పుడే జరిగినట్లు నాయన కృప చూపించండి నాయన. సహాయం చేయండి నాయన. అయా వ్యసనాల వల్ల ఎన్నో కుటుంబాలు చితికిపోతున్నాయి అయా. ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి అయా. దయచేసి నాయన ఆయా కుటుంబ పెద్దలకు నాయన ఆ వ్యసనాల నుండి విముక్తిని దయచేయండి. ఆ వ్యసనాల మీద విరక్తిని పుట్టించండి. ఆ వ్యసనాల మీద నాయన ఇష్టాన్ని తీసివేయమని అడుగుచున్నాం. అపవాది బంధకాలు, కట్లు తెంచివేయండి. వారి మనస్సులు నూతనపరచండి. కుటుంబ బాధ్యతలు నాయన వారికి నెరవేర్చినట్టు వారికి మంచి జ్ఞానాన్ని దయచేయమని అడుగుచున్నాం. వారి కుటుంబాలను కట్టుకునేటటువంటి జ్ఞానాన్ని వారికి దయచేయమని, చీకటి శక్తుల నుండి వారిని వెలుగులోనికి నడిపించమని అడుగుచూ ప్రార్థిస్తున్నామయ్యా. అలాగే నాయన ప్రతి కుటుంబంలో ప్రార్థనా శక్తి కావాలి అయ్యా. ప్రతి కుటుంబము నాయన ఒక నాయన అయా ప్రార్థన మందిరంగా మార్చబడాలి. ప్రతి గృహము నాయన అయా మీ యొక్క మందిరంగా మార్చబడాలి నాయన. ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మీకే వందనాలు అయా. మీకే వందనాలు నాయన.
అయా ప్రతి గృహము నాయన ఒక ప్రార్థన మందిరముగా మారునుగాక. అయా ప్రతి కుటుంబము నాయన ప్రార్థన ద్వారా నీ సన్నిధిని వారు అనుభవించేలా చేయును. అయా చేయండి నాయన. వాక్యాన్ని ధ్యానించే ఆసక్తిని, నీతో గడిపే సమయాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. ఆత్మీయంగా బలపడి సాతాను శోధనను జయించే శక్తిని, ప్రార్థనా శక్తిని నాయన వారికి దయచేయమని అడుగుచున్నాము నాయన. అయా ప్రతి గృహాలలో నాయన మీ వాక్యపు మంట మండాలి నాయన. ప్రతి గృహములో నాయన మీ అగ్ని జ్వాలలు నాయన వారిలో ఉన్నటువంటి చెడునంతా కొట్టివేయినట్లు మీ కృపను అక్కడ నాయన వర్షింపచేయమని అడుగుచున్నాం నాయన. అయా రక్షణ భాగ్యం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా నాయన మా కుటుంబాల్లో ఇంకా రక్షింపబడిన వారిని మీ వైపు తిప్పుకోండి. వారి హృదయాలను మార్చండి నాయన. అయా నీ సిలువ ప్రేమను వారు రుచి చూసి నిన్నే నిజమైనటువంటి దేవుడని ఒప్పుకునే కృపను నాయన ఇవ్వండి. మీరే నిజమైనటువంటి దేవుడని ఒప్పుకొని నాయన బాప్తిస్మములోనికి నాయన వారు పరుగులు పెట్టినట్లు కృప చూపించండి నాయన. అదిగో నీరు అయా మాకు బాప్తిస్మం ఇవ్వడానికి మీకు ఏమి తక్కువగా ఉందని నాయన ప్రశ్నించినటువంటి నాయన అయా స్థితిలోనికి వారు రావాలి ఆయన. వెంటనే బాప్తిస్మాల్లోనికి వారు పరుగులు తీయాలి. అయా మేము అడుగుచున్నాం, ప్రాధేయపడుచున్నాం. మీ కృపను వారికి దయచేయండి. ఏ ఒక్కరూ నశించుకోకుండా ప్రతి కుటుంబం పరలోక రాజ్య వారసులుగా ఇప్పుడే మారునుగాక, ఇప్పుడే అది జరుగునుగాక నాయన. మీకే వందనాలు, మీకే స్తుతులు నాయన. అయా అలాగే నాయన మా కుటుంబాలు మీకు సాక్షులుగా జీవించినట్లు మీరు మాకు కృపను దయచేయండి. మా కుటుంబాలు మీ లోకంలో నీకు సాక్షులుగా నాయన, మీకు సేవకులుగా ఉండేలా నీ వెలుగును ఇతరులకు కనబరిచేలా చేయండి నాయన. మా మాటలు, మా పనులు నీ నామానికి మహిమ తెచ్చేవిగా ఉన్నట్లు మమ్మల్ని నడిపించండి నాయన. లోకానికి ఆశీర్వాదకరమైనటువంటి మాదిరికరమైనటువంటి కుటుంబాలుగా అయా మమ్మల్ని తీర్చిదిద్దామని అడుగుచున్నాము తండ్రి. నాయన మీకే వందనాలు, మీకే స్తుతులు నాయన. మేము చేసినటువంటి ప్రార్థనలు ఏమైనా నాయన తప్పులుంటే మమ్మల్ని క్షమించమని అయా ఈ ప్రార్థన మీ పాదాల చెంత ఉంచుతున్నాము తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవించినటువంటి ప్రతి కుటుంబములోనూ అయా నీ అద్భుతాలు జరుగుతాయని నమ్ముచున్నాము తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందియున్నామని నమ్ముచున్నామా పరమ తండ్రి. ఆమేన్.